ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరిగిన అక్రమ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అతిపెద్ద భారీ స్కామ్ అది. దాని మీద సిట్ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది నిన్న. అనుబంధ ఛార్జ్షీట్ లో అసలు సూత్రధారి ఎవరో తేల్చి స్పష్టంగా చెప్పేసింది. ఆ సూత్రధారికి సహకరించిన కొంతమంది, వాళ్ళతో సహకరించిన ఇంకొంతమంది. అసలు ఆ గోల ఏంటి, సూత్రధారికి పాత్రధారికి మధ్యలో ఉన్న వారధులు ఎవరెవరు ఎంత నొక్కేశారు విశ్లేషించడానికి మనతో పాటు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. మద్యం కుంభకోణం, సూత్రధారులు, పాత్రధారులు, బలైపోయిన ప్రజలు, దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? 6 నెలలుగా ఇప్పుడు సిట్ జరిగిన విచారణలో దగ్గర తీగలాగితే డొంకంత కదులుతా అంటారు కదా, కానీ 40 తీగలు లాగిన డొంక ఈ రోజు వరకు కదలలేదు. ఈ రోజు కదిలింది. అంటే ఓ డొంక కదలటానికి ఒక డొంక 40 తీగలు కదిపి లాగితే ఈ వాళ్ళకి అసలు గుట్టు అనేది బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే ఎడిషనల్ ఛార్జ్ షీట్ ఉందో దీంట్లో ముందు నుంచే కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. మొదటి ఛార్జ్ షీట్లో ఏదైతే ప్రస్తావించారో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని, అది మరింత లోతుగా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఈ ఛార్జ్ షీట్లో తెలియజేస్తారా, లేదంటే ఇక ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు కూడా ఇది మరి ఇంకా గోప్యంగా ఉంచుతారా? ఈ విషయాన్ని గోప్యం అంటే పూర్తి విచారణ జరిగే వరకు అనేది కొంత ఉత్కంఠగా తెరదీసిన నేపథ్యంలో నిన్న దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే గుట్టుందో దాన్ని రట్టు చేసింది సిట్టు. క్లియర్గా తెలుస్తూ ఉంది. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న ఛార్జ్ షీట్ని చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి ఏమైందంటే ఏదైతే కొత్త మద్యం విధానం ఉందో దానికి రూపకల్పన జరిగింది మాత్రం ఈయన కనుసన్నల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగింది అనేది తేటతెల్లమైంది. దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఎవరెవరిని ఎలాగ నియామకాలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏదైతే ఇప్పుడు బేవరేజ్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించాలనుకున్నప్పుడు ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే శాఖలో అనుకుంటా ఆయన చేస్తున్న దగ్గర నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఆయన నియామకం జరిగిన దగ్గర నుంచి అజయ్ కల్లాం అనే వ్యక్తి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించాడనేది. ఇంకా చెప్పాలంటే అజయ్ కల్లాం మరి వెనక్కి ఒకసారి ఆలోచించుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఈయన వాంగ్మూలం ఉంది. గతంలో 4-4:30కి ఎన్నికల టైంలో 2019కి ఎలక్షన్స్కి ముందు కీలక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక సమావేశం జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నాడు. అంటే ప్రతి దాంట్లో అజయ్ కల్లాం అనే వ్యక్తి అటు వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించిన విషయంలో కానీ, ఇక్కడ సంబంధించి మద్యం కుంభకోణం విషయంలో కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక కీలకమైన వ్యక్తి కనిపిస్తూ ఉంది. సరే, ఇవంతా ఒక పక్కన పెడితే ఇదంతా రూపకల్పన జరిగింది ఈయన కన్సర్న్లోనే, జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో అనేది తేటతెల్లం అయిపోయింది. అంటే బేవరేజెస్ ఆర్గనైజేషన్లో 3,500 రిటైల్ షాపులు పెట్టాలి. అది ఆ మద్యం దుకాణాలకే రెంటెడ్గా కానీ లేదా మౌలిక సదుపాయాలు కానీ ఏవైనా కూడా వాటిని చూసుకోవాలి, వాటిని ఆర్గనైజ్ చేయాలి. ప్రభుత్వం మద్యం విధానంగా ప్రభుత్వమే మద్యం అమ్మే విధానాన్ని ప్రవేశపెట్టిందే. ఈయన నుంచి సూచనలు అందుకున్న తర్వాతే నేను ఇది క్లియర్గా అర్థమైపోతుంది దీంట్లోంచి. అయితే దీంట్లో ఏమేమైతే ఆర్డర్లు జరిగాయో, అంటే ఆర్డర్ ఫర్ సప్లై, అంటే మద్యం ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తారుమారు చేసే ప్రయత్నం జరిగింది. ఇది ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే ఏదైతే ఏరులై పారిందో, డబ్బులు కోట్ల కొద్దీ చేతులు మారిందో అది బయటకు తెలియకుండా ఉండటం కోసం ఈ నోటిఫైడ్లు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ జరిగిన వాస్తవాలు ఒకటైతే దాన్ని కప్పిపుచ్చడం కోసం మరొక రకంగా నోటిఫైడ్ మార్చుకునే క్రమం జరిగింది. అది ఇక్కడ మనకి దర్యాప్తులు తేలింది. ఆ నోటిఫైడ్లు కూడా గతంలో ఏం నోటిఫైడ్లు ఉన్నవి, తర్వాత దాని స్థానంలో ఈ సాఫ్ట్ కాపీలన్నీ ఎలా మార్చారు, మార్చిన తర్వాత ఏమేమి యాడ్ చేశారు, ఇవి కూడా దర్యాప్తులో వచ్చినాయి. ఎందుకంటే ఆ పాతవన్నీ బయటకు తీస్తే ఆ ఫోన్లో ఉన్న ఆధారాల ప్రకారం గతంలో ఏమున్నాయి, తర్వాత ఏం మార్చారు, ఇలాంటివన్నీ కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. దీన్ని బట్టి మరి ఇంత కుంభకోణం జరగడం వెనకాల మరి ఎంతమంది హస్తం ఉందనేది క్లారిటీ ఉంది. ఇదే విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అంటున్నారు. ఎందుకంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే వాసుదేవరెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులు రాజ్ కేశరెడ్డి వీళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పుడు ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారో, అదనపు కమిషనర్ రజత్ భార్గవ్ అదనపు బాధ్యతలు తీసుకుని ఆయన చేస్తున్న క్రమం, అలాగే వివేక్ యాదవ్ ఆయన కమిషనర్గా ఉన్నారు. వీళ్ళ దగ్గర సంతకాల కోసం కూడా ఈయన సంతకాల కోసం కూడా వీళ్ళు సమావేశం అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అయితే వాళ్ళు తిరస్కరించడం, రాటిఫై చేయడానికి అంటే మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే వాంగ్మూలం ఇచ్చారు రజత్ భార్గవ్ గారు. సో అది ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో అది నిజమే అని ఇక్కడ నిర్ధారణకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుందండి ఈ గుట్టంతా రట్టయింది, జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ లబ్ధారుడు అనేది ఒక క్లారిటీ అయితే ఇవాళ సెకండ్ ఛార్జ్ షీట్ ఇచ్చేసింది. రెండో ఛార్జ్ షీట్లో
జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధారంటూ సిట్ తేల్చేసిందంటూ విశ్లేషించిన జొన్నగడ్డ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.